मेरे जनजातीय परिवार के नौजवानों की जिंदगी बचा करके हमने भगवान बिरसा मुंडा को एक सच्ची श्रद्धांजलि दी है। కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు, పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు, అధికారులు సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు, అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది, వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. मेरे प्यारे देशवासियों, मैं आज देश के सामने एक चिंता, एक चुनौती के संबंध में आगाह करना चाहता हूं। षड्यंत्र के तहत, सोची समझी साजिश के तहत देश की डेमोग्राफी को बदला जा रहा है। అందుకని ప్రజల్ని నేను కోరుకునేది ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టి ఉండాలి. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది, కానీ అది ఒక్కసారి మన సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది. एक नए संकट के बीज बोए जा रहे हैं और ये घुसपैठिए मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे हैं। एक घुसपैठिए मेरे देश की बहन बेटियों को निशाना बना रहे हैं। ये बर्दाश्त नहीं होगा। ये घुसपैठिए भोले भाले आदिवासियों को भ्रमित करके उनकी जमीनों पर कब्जा कर रहे हैं। ये देश सहन नहीं करेगा। और इसलिए मेरे प्यारे देशवासियों, जब डेमोग्राफी परिवर्तन होता है, सीमावर्ती क्षेत्रों में डेमोग्राफी में परिवर्तन होता है, तब राष्ट्रीय सुरक्षा के लिए संकट पैदा होता है। ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు, లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు. బాంబే దాడులు కానీ ఆర్డీఎక్స్లు వచ్చేసినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తూ ఉంటే. देश की एकता, अखंडता और प्रगति के लिए ये संकट पैदा, सामाजिक तनाव के बीज बो देता है। और कोई देश अपना देश घुसपैठियों के हवाले नहीं कर सकता है, दुनिया का कोई देश नहीं कर सकता है, तो हम भारत को कैसे कर सकते हैं? हमारे पूर्वजों ने त्याग और बलिदान से आजादी पाई है, हमें स्वतंत्र भारत दिया है। उन महापुरुषों के प्रति हमारा कर्तव्य है कि हम हमारे देश में ऐसी हरकतों को स्वीकार न करें। उनकी सच्ची श्रद्धांजलि होगी। और इसलिए मैं आज लाल किले की प्राचीर से कहना चाहता हूं, हमने एक हाई पावर्ड डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है। కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు, ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. సో అందుకని దీన్ని భారతదేశం, మా కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద, దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. వాటన్నిటికంటే కూడా ప్రజలు నేను కోరుకునేది, మీరు ఎరుకుతో ఉన్నంతకాలం అంటే డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే మీరు నిరంతర పహారా కాసే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు. అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఇప్పుడు ఒక పహారా మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. ये भीषण, इस मिशन के द्वारा ये जो भीषण संकट नजर आ रहा है, भारत पे मंडरा रहा है जो संकट है,
उसको निपटाने के लिए तय समय में सुविचारित सुनिश्चित रूप से अपने कार्य को करेगा, उस दिशा में हम आगे बढ़ रहे हैं। అంటే ఇవన్నీ మనం ఎక్కడో కశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను, మన కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లోను ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్చి చంపేశారు. దానికి బిఫిటింగ్ రిప్లై ఇచ్చాం, చాలా బలమైన రిప్లై ఇచ్చాం. కానీ మనం పెట్టుకోవాల్సింది మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి. ఇది ప్రతిసారి ప్రభుత్వం, పోలీస్ అధికారులు అనే కంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. నేను నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.